అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త. మీరింట్లో నుంచి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, సినిమా థియేటర్ అయినా, లేదంటే షాపింగ్ మాల్ అయినా, ఎక్కడైనా సరే అసలు ఆడపిల్లలకి రక్షణే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ మాట నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, రీసెంట్ గా భారతదేశంలోని అతిపెద్ద టెక్ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ లో జరిగిన ఒక ఘటన చూసిన తర్వాత ఆడపిల్లలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. సో ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని ఇంకొంచెం అలర్ట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇంతకీ ఏం జరిగింది అంటే, బెంగళూరు ఇన్ఫోసిస్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నటువంటి 30 years ఉన్నటువంటి నగేష్ అనే ఒక వ్యక్తి ఆడపిల్లలు వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వీడియోస్ తీసి రికార్డ్ చేసుకుని వాటిని చూసి సంతృప్తి చెందుతున్నాడు. ఎస్, ఆ మాట అతనే అన్నాడు. ఆ వీడియోస్ రికార్డ్ చేసి చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి. ఇంతకీ అతను ఎలా దొరికాడు, ఏం జరిగింది అనే విషయంలోకి వెళితే, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి వాష్రూమ్ యూజ్ చేసుకుందామని లేడీస్ టాయిలెట్ లోకి వెళ్ళింది. తను తీరా లోపలికి వెళ్లి డోర్ వేసిన తర్వాత ఆ డోర్ కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మిర్రర్ లో ఒక చిన్న ఏదో బ్లింక్ అవుతున్నట్టుగా కనిపించింది. తనకి ఏదో డౌట్ వచ్చింది, ఇక్కడ ఎవరో ఉన్నారా అనే డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళింది. తను బయటికి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ లేదు, ఎవరో ఉన్నారు, ఏదో డౌట్ వస్తుంది అనే ఒక చిన్న అనుమానంతో మళ్ళీ లోపలికి వచ్చి కమోడ్ ఎక్కి అటువైపు నుంచి చూడడం జరిగిందనమాట. అంటే తనకి ఎక్కడి నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది అనేది చెక్ చేసుకుని, సో కమోడ్ ఎక్కి పైకి చూస్తే అటువైపు నుంచి వాష్రూమ్ లో కమోడ్ ఎక్కి ఆ గ్రిల్స్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాడు అనమాట. అది చూసిన వెంటనే ఆ అమ్మాయి గట్టిగా అరిచేసింది, బయటికి వెళ్ళిపోయి అలారం సౌండ్ చేసింది. ఇక చేసేదేం లేక బుక్ అయిపోయాను అనుకున్నటువంటి నగేష్ బయటికి వెళ్లి అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తున్నాడు, సారీ దయచేసి అరవద్దు అని చెప్పేసి. యునో అతను ఎక్కడున్నాడో తెలుసా? అతను కూడా లేడీస్ టాయిలెట్ లోనే ఉన్నాడు. అసలు అంత ధైర్యంగా లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లి ఆ కమోడ్ ఎక్కి ఇంకో బాత్రూమ్ లో లేడీస్ వస్తుంటే వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాడు అతను. ఇక అందరూ వచ్చేసి అతన్ని పట్టుకొని 4 తన్ని అతని ఫోన్ లాక్కొని లాక్ ఓపెన్ చేసి చెక్ చేస్తే 30 to 50 వీడియోస్ ఉన్నాయట. ఈ అమ్మాయి కన్నా ముందు ఆ ఇన్ఫోసిస్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి HR వీడియో కూడా అందులో ఉంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి పుట్టుకొస్తూనే ఉన్నారనుకోండి, కానీ ఆడపిల్లలు మాత్రం అలర్ట్ గా ఉండాలి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ అమ్మాయి చూసింది కాబట్టి ఈ అమ్మాయి సేఫ్ అయింది, కానీ దానికన్నా ముందు HR, అంతకన్నా ముందు మరో 30 మంది, ఇంకెన్ని వీడియోస్ ఉన్నాయో. సో ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు బీ అలర్ట్.